దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా కీర్తన గ్రంథం 125 మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చదవబడినటువంటి లేఖన భాగంలో యెహోవా యందు నమ్మిక ఉంచేవారు నిత్యము కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందరు. కదలక నిత్యము నిలిచే సియోను కొండ. సియోను కొండ ఎక్కడుంది అంటే యెరూషలేములోనే ఉన్నది. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలలో ఒక పర్వతమే సియోను పర్వతము. ఈ సియోను కొండవలె విశ్వాసులను పోలుస్తున్నాడు. సియోను పర్వతాలు ఎంత స్థిరమైనవి, వేల ఏళ్లుగా లక్షల సంవత్సరాలుగా ఇవి ఉన్నాయి. కాబట్టి అవి ఎంత స్థిరమైనవో విశ్వాస యొక్క జీవితము, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి ఒక విశ్వాస జీవితాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు, ఎవరు ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. ఒక కొండ ఎంత స్థిరంగా ఉంటుందో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాని జీవితం కూడా అంతే స్థిరంగా ఉంటుంది. కొండ మీదకి మృగాలు ఎక్కుతాయి, జంతువులు ఎక్కుతాయి, దిగుతాయి, భూకంపాలు వస్తాయి, వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి. ఆ కొండ ఎలాగైతే కదలదో, స్థిరంగా ఉంటుందో ఒక విశ్వాసి జీవితం, ఒక నీతిమంతుడి జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తుడి జీవితాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎంత స్థిరంగా ఉంటుందో అలాగనే దేవుడు ఆ వ్యక్తికి కూడా అలాంటి భద్రతను ఆయన ఇస్తాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా పూర్వం రాజులు యెరూషలేమును జయించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ పర్వతాలు ఎక్కి దిగాలంటే ఇబ్బందికరంగా ఉండేది. అంత ఈజీ ఏమీ కాదు. యెరూషలేమును జయించటానికి చాలామంది చక్రవర్తులు చాలా రిస్క్ తీసుకుని జయించినారు. కనుక మనం గమనించినట్లయితే అలాంటి భద్రతను దేవుడు తన ప్రజలకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి కొండ ఎలాగూ కదలదో వారు కూడా అంతే కదలకుండా ఉంటారని చాలా చక్కటి వాగ్దానం ఉదయకాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనుషులు మనల్ని కదిలించాలనుకుంటారు. మనుషులు మనల్ని కృంగదీయాలని చూస్తారు, నాశనం చేయాలని చూస్తారు. అపవాది అయితే మనల్ని ఆ భక్తిలో నుండి, నీతిలో నుండి, యథార్థతలో నుండి మనల్ని కదిలించి మనల్ని పాడు చేయాలని వాడు చూస్తాడు. మనుషులు ఈ రీతిగా ఉంటారు, లోకం ఈ రీతిగా ఉంటుంది. అపవాది కూడా మన విశ్వాసాలని, మన భక్తి జీవితాన్ని, మన నీతిని కదిలించాలని, తొలగించాలని వాడు చేయని ప్రయత్నం ఉండదు. 55వ కీర్తన 22లో కూడా భక్తుడు అంటాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కదలరు అని అక్కడ కూడా రాస్తాడు. 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కదిలిపోతాం మనం కదా కొన్నిసార్లు. నేను అదే చెప్తూ ఉన్నాను, దేవుడు అదే మాట్లాడుతున్నాడు. సాతానుడు పాడు చేయాలని, మనల్ని విశ్వాసము నుండి కదిలించాలని, భక్తి జీవితము నుండి కదిలించాలని వాడు చూస్తూ ఉంటాడు. కానీ మన భారం ఆయన మీద వేసినప్పుడు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు కదిలించలేరు ఎవరు కూడా, ఎవరు తప్పించలేరు మనల్ని. అంత గొప్ప దేవుడు. అందుకే చక్కటి దేవుడు వాగ్దానాలు, దేవుడు తన మాటలు తన బిడల పక్షాన రాసి ఉంచాడు ఆయన. సామెతలు 12:3లో కూడా ఏమంటాడంటే, నీతిమంతుల వేరు కదలదు అని. నీతిమంతుల వేరు కదలదు. అక్కడ వేరు అనగా వృక్షానికి సంబంధించింది, ఇక్కడ కొండకు సంబంధించింది. ఇది స్థిరమైనది. కొన్నిసార్లు ఆ వృక్షాలు కూడా, కొన్ని వృక్షాలు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా కదలవు, వాటి వేరు కదలదు. కొమ్మలు ఊగవచ్చు, అటు ఇటు కదిలిపోవచ్చు,
ఫలాలు రాలిపోవచ్చు కానీ దాని వేరు భూమి లోపటికి పాతుకుపోయి ఉంది కాబట్టి ఏ తుఫాన్లు ఏమి చేయవు. అలాగే నీతిమంతుని వేరు కదలదు. నీతిమంతుల వేరు కదలదు. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచుట ద్వారా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మన జీవితాలు ఎంత స్థిరంగా ఉంటాయో దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో. ఆయన అంత స్థిరంగా నిన్ను ఉంచుతాను, నువ్వు నా యందు నమ్మిక ఉంచితే. నీ భారం నా మీద వేస్తే నిన్ను అంత స్థిరంగా ఉంచుతాను. కొందరు జీవితాలను మనం దైవ గ్రంథంలో కొందరు భక్తుల జీవితాలు చూసినప్పుడు, ఉదాహరణకు మనం దానియేలు జీవితాన్ని మనం చూస్తాం. దానియేలు కోరెష్ అనే రాజు, నెబుకద్నెజర్ అనే చక్రవర్తి తీసుకుని పోయినప్పుడు అతడు బాలుడు. అతని వయసు చిన్న వయసు, ఒక టీనేజ్ బాయ్ అతను. తదుపరి నెబుకద్నెజరు చక్రవర్తి కాలంలో దానియేలు ఉన్నాడు. బెల్షస్సర్ అనే రాజు కాలంలో దానియేలు ఉన్నాడు. అలాగనే దర్యావేషు కాలంలో, కోరేష్ రాజు కాలంలో కూడా ఆయన ఉన్నాడు. 4 చక్రవర్తుల కాలంలో అతడు ఉన్నాడు. ఈ 4 చక్రవర్తుల కాలంలో అతని మీద ఎన్ని కుట్రలు జరిగి ఉండొచ్చు? మనకు ఒక చాప్టర్ రాశాడు. ఏం చాప్టర్ రాసింది? ఒక 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మాత్రమే ఆయన గురించి రాశాడు. ఆ రోజున దర్యావేషు రాజు కాలంలో 120 మంది ఏం చేయాలనుకున్నారు? అధిపతులు కుట్ర పూని ఆయన్ని తప్పించాలనుకున్నారు, కదిలించాలనుకున్నారు. ఆయన ఆ పీఠం నుంచి కదిలించాలనుకున్నారు, చంపాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు. ఆయన యొక్క భక్తిని, ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని, ఆయన యొక్క విశ్వాసాన్ని కదిలించాలనుకున్నారు, కానీ కదిలించలేకపోయారు. ఎందుకో తెలుసా? మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వాడు. కదిలించలేకపోయారు. అలాగే ఈ రోజున నిన్ను నన్ను మనము మన ప్రార్థనా జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మన విశ్వాసాన్ని, మన ఆత్మీయతను శోధకుడు, మనుష్యులు, చుట్టూ ఉన్నవారంతా కూడా శత్రువులు ఒకవేళ చంపాలనుకుని, ఒకవేళ బెదిరించాలనుకుని, ఒకవేళ కదిలించాలని చూస్తే నీ విశ్వాసాన్ని ఎవడు కదిలించలేడు. ఏ వ్యక్తికి సాధ్యం కాదు. నెహెమ్యా గారి కాలంలో నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారం నిర్మిస్తున్న రోజులవి. యెరూషలేము నిర్మాణం జరుగుతున్నప్పుడు సన్బల్లట్టు, టోబియా అనేటువంటి 2 వ్యక్తులు అక్కడ ఉంటారు. యెరూషలేములో ఉండి ఆ కడుతున్న ప్రాకారాలను, నిర్మాణాలను అడ్డగించినటువంటి వ్యక్తులు, భయపెట్టిన వ్యక్తులు నెహెమ్యాని. ఆ పనిని ఆటంకపరచి, భయపెట్టి, బెదిరించి చంపాలనుకుని అనేకమైన ప్రయత్నాలు చేశారు. ఆపలేకపోయారు. నెహెమ్యాని ఏమీ చేయలేకపోయారు. నెహెమ్యా ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా 52 రోజుల్లో యెరూషలేము దేవాలయాన్ని, ఆ ప్రాకారములను నిర్మించాడు, గుమ్మాలు నిలవబెట్టాడు. ఎంత అద్భుతం అండి! దేవుడు కాపాడాడు ఆయన్ని, దేవుడు ఆయన బలపరిచాడు. ఎవరైతే బెదిరించారో, ఎవరైతే చేశారో వాళ్ళు సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయారు. ఎస్తేరు గారి కాలంలో కూడా మనం చూస్తే మొర్దెకైని హామాన్ అనేవాడు కదిలించాలనుకున్నాడు, కదిలించలేకపోయాడు. ఆయన పీఠాన్ని కదిలించాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు. చాలా ఎత్తైన ఉరికొయ్యను నిలవబెట్టాడు. అక్కడ వేలాడదీయాలని వాడు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని మరీ పెట్టుకున్నాడు. వాడు ప్లాన్లన్నీ తలక్రిందులైపోయాయి, వాడి కుట్రలన్నీ తలక్రిందులైపోయి ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు, అదే దాని మీద ఉరి తీయబడ్డాడు. దానికి ముందు అదే శత్రువు చేత, కదిలించాలనుకున్న అదే శత్రువు చేత దేవాది దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే వాడితోనే సన్మానం పొందాడు. ఎంత అద్భుతమో! దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అన్నటువంటి వాక్య సత్యం, వాగ్దానం నిజంగా మన జీవితాల్లో అది తప్పకుండా నెరవేరుతుంది. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన యందు మనము మరి నిలిచి ఉంటామో, ఆయన యొక్క వాగ్దానాలను చేతపట్టుకుని, ఆయన యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని, జీవవాక్యాన్ని చేతపట్టుకుని మనం ఆయన యందు విశ్వాసంతో, సడలిని విశ్వాసంతో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ప్రారంభపు సంఘాన్ని కూడా ఆనాడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కలిసి అపోస్తులను, సంఘాన్ని పాడు చేయాలని చూశారు. విశ్వాసులను భయపెట్టారు. ఈ మార్గం గురించి మాట్లాడొద్దన్నారు, చట్టం చేశారు, భయపెట్టారు. రాళ్లతో ఒక వ్యక్తిని చంపి బెదిరించారు. అతని స్టెఫెన్ను చంపితే వీళ్ళందరూ సిట్రేట్ అవుతారు అనుకున్నారు. స్టెఫెన్ను చంపారు.
సంఘం ఎవ్వరు భయపడలేదు, విశ్వాసులు ఎవ్వరూ ఏమీ కాలేదు. ఇంకొక ఆయన రంగంలోకి దిగాడు, ఆయనే సౌలు. ఆయనైతే ఇంటెంటాజ్ వచ్చి సంఘాన్ని పాడు చేస్తూ, హింసిస్తూ, చెదరగొడుతూ ఉన్నా కూడా అందరూ చెదిరిపోయి ఇంకా సంఘాన్ని విస్తరింపజేశారే తప్ప విశ్వాసాన్ని చెక్కు చెదరని విశ్వాసం వాళ్ళది. చెక్కు చెదరని విశ్వాసం. ఇంకా విస్తరించారు, ఇంకా అభివృద్ధి చెందారు. అంటే ఒక విశ్వాసి, ఒక ఒక క్రైస్తవుణ్ణి, వాడు నిద్రపోతున్న సింహం లాంటి వాడు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా వారి విశ్వాసాన్ని నాశనం చేయాలని చూస్తే అది అయ్యే పని కాదు. ఆ మార్గాన్ని నాశనం చేయాలని చూస్తే అది అయ్యే పని కాదు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడు, ఎలా ఉంటారో చెప్తున్నాడు. 125వ కీర్తన ఎలాంటి భద్రత వారికి ఇవ్వబడుతుందో చెప్తున్నాడు దేవుడు. యెహోవా యందు నమ్మికించేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఆహా, ఎంత అద్భుతమైన వాగ్దానమో ఈ ఉదయ కాలంలో. నిన్ను నన్ను కృంగదీసే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా మనల్ని కదిలించాలని అయిపోయింది తన పని ఇక అనుకోవచ్చు. వేరే వాళ్ళు అనుకుంటారు వీళ్ళ పని అయిపోయింది అనుకోవచ్చు, అవ్వదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన చెప్పిన మాటలు గొప్పవి. ఆయన కదలనివ్వడు, ఆయన కదలనివ్వడు, ఆయన కదలనివ్వడు. ఒకవేళ నీలోనే మనలోనే ఆ చంచలత్వం ఉంటే తప్ప, మన విశ్వాసం దేవుని మీద అచంచలమైందైతే, మన నమ్మిక ఆయన మీద అంత గొప్పగా ఉంటే, ఆయన మీద మనం ఆనుకుంటే ఇవి ఏవి మనల్ని ఏమీ చేయలేవు అనేది ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకసారి మనం నీవున్న పరిస్థితులలో, నీవున్న ప్లేసెస్లో, నీవు చేస్తున్న ఉద్యోగాల్లో, నీవు ఉన్న చోట నిన్ను కదిలించాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను బలహీనపరచాలని, నీ విశ్వాసాన్ని చెదరగొట్టాలని ఒకవేళ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే అది సాధ్యం కాదు. మీరు భయపడొద్దు, మనం భయపడొద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా దేవా, కీర్తనల గ్రంథము 125 మొదటి 2 వచనాల్లో ఈ వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని. ఆ పర్వతాలు ఎంత స్థిరమైనవో, వేల ఏండ్లుగా అలాగే ఉన్నాయి. అలాగే ఒక భక్తుడు జీవితానికి కూడా మీరు గొప్ప స్థిరత్వాన్ని ఇస్తున్నట్లుగా, ఆ స్థిరత్వం యందు నమ్మకం ఉంచటం ద్వారా కలుగుతుందని, నీ వాక్యాన్ని మేము పట్టుకోవడం ద్వారా, వాగ్దానములు పట్టుకోవడం ద్వారా మేము స్థిరత్వం కలిగి, ఎవరు కదిలించలేని లోకము, అపవాది, మనుష్యులు మా విశ్వాసాన్ని, మార్గాన్ని, మా జీవితాలను కదిలించలేరు అని నాయన కొందరు భక్తులు ఉదాహరణలుగా కూడా మా ముందు పెట్టారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమయ్యా, మా జీవితాల్లో, ఉద్యోగాల్లో, పనుల్లో, వ్యాపారాల్లో ప్రభువా మమ్మల్ని కదిలించాలని, మమ్మల్ని పాడు చేయాలని, మమ్మల్ని స్థానభ్రంశం చేయాలని, నశింప చేయాలని అపవాది ఎంతో కుట్రబడుతున్నటువంటి రోజుల్లో, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి భయాందోళనకరమైన పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో నాయనా, నీ బిడ్డలమైన మమ్మలను మీరు ధైర్యపరుస్తున్నారు. నాయనా మీకు స్తుతులు. నీ మాట గొప్పదయ్యా, మీ వాక్కులు జీవము గలవి తండ్రి. ఆ మాటల్లో ఉన్నటువంటి శక్తి మా హృదయాలలోనికి, మా జీవితాల్లోనికి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండండి. నీ బిడ్డ అయిన వారు చేస్తున్న పనులలో, ఉద్యోగాల్లో, బిజినెస్లలో వారికి తోడై ఉండి, వారు వెళ్తున్న చోట నాయన వారిని కదిలించాలనుకునేవారు, వాళ్ళు చేయాలనుకుంటున్నటువంటి వారి భక్తి జీవితాన్ని కూడా సవాలుకరంగా తీసుకుని మాట్లాడే వాళ్ళ మధ్యలో వారు నిలవబెట్టుకోండి. మమ్మల్ని అందరు నిలవబెట్టి దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే తండ్రి, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నోటికి చిక్కం ఉంచండి. వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయండి. నిర్దోషమైన హృదయం, నిర్దోషమైన చేతులు నాయన, నిర్దోషమైన జీవితం నాకు మా అందరికి ప్రసాదించండి. నీ పరిచర్య నాయన, సంఘము నాయన, ప్రతి ఒక్కటి మమ్మలను స్థిరపరచువాడు నీవే, బలపరచువాడు నీవే నాయన. మమ్మల్ని బలపరచి, స్థిరపరిచి, దీవించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవి చేయుచున్నాను తండ్రి. ఆమేన్.